దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర నాగోబా. సర్పజాతిని పూజించటమే ఈ పండుగ ప్రత్యేకత. ఆదివాసీల ఇలవేల్పు, భక్తుల కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో కొలువై ఉన్న నాగోబా. ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన గిరిజన జాతరలలో నాగోబా ఒకటి. ప్రతి ఏడా పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు కేస్లాపూర్లో అట్టహాసంగా జాతర ప్రారంభమవుతుంది. అమావాస్య అర్ధరాత్రి నాగేంద్రుడికి అభిషేకం, ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పించడంతో ఉత్సవాలు మొదలవుతాయి. నాగోబా జాతరలో గిరిజన సంస్కృతి సంప్రదాయాలు కళ్లకు కట్టినట్లుగా కనపడతాయి. పూర్వకాలం నుండి తమ కట్టుబాట్లకు లోబడే ఇప్పటికీ వీరంతా ముందుకెళ్లటం విశేషం. అయితే ఎంతో మహిమాన్వితమైన నాగోబాను దర్శించుకోవటం వల్ల సకల సమస్యలు దూరమై మంచి జరుగుతుందనేది గిరిజనుల ప్రగాఢ నమ్మకం. కోరిన కోరికలు నెరవేరిన భక్తులు వచ్చేడాది ఇక్కడికి వచ్చి తమ మొక్కులను తీర్చుకోవటం ఆనవాయితీ. జాతరలో ప్రధాన ఘట్టం గంగా జలాల సేకరణ. ఇది మెస్రం వంశీయులు చేస్తారు. ఆ మెస్రం వంశీయులో 7 శాఖలుంటాయి. కటోడా, దివాకర్, గాయికి, ఘాడియా, సంఖ్యేపాయలర్, వాడే శాఖల వారు 200 నుంచి 300 కిలోమీటర్ల కాలినడకన వెళ్లి గోదావరి జలాలను తీసుకొస్తారు. జాతరకు 16 రోజుల ముందే ఈ పని మొదలు పెడతారు. ఈ పాదయాత్రకు ముందు పదధాన్ తెగవారు డోలు వాయిస్తూ, గోండ్రు వాయిస్తూ ముందుకు సాగుతారు. వారి వెనుక గిరిజనులు నడుస్తారు. ఇది అభయారణ్యంలో జరుగుతుంది. ఇంద్రవెల్లి, ఉట్నూరు, నార్నూరు, జైనూరు, సిర్పూరియు, జిన్నారం మండలాల్లో సాగుతుంది. వెళ్లేటప్పుడు ఉదయం ప్రయాణం, రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. మళ్లీ తెల్లవారుజామునే ప్రయాణం మొదలెడతారు. చివరికి హస్తినమడుగు వద్ద గంగా జలాన్ని సేకరిస్తారు. ఏ పక్షి, జంతువు ఎంగిలి చేయకముందే తెల్లవారుజామునే నీటిని సేకరిస్తారు. గత ఏడాది నీటిని గంగమ్మలో కలిపేసి అదే కలశంలో కొత్తగా నీటిని సేకరిస్తారు. ఆ క్రమంలో గోదావరి నదికి తియ్యటి అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. వెళ్లేటప్పుడు పగలు ప్రయాణం, రాత్రి విశ్రాంతితో సాగే యాత్ర వచ్చేటప్పుడు మారిపోతుంది. ఎక్కడ ఆగకుండా ప్రయాణం చేస్తారు. దాదాపు 50 కిలోమీటర్ల దూరం విశ్రాంతి లేకుండా నడిచి ఇంద్రవెల్లి చేరుకుంటారు. అక్కడ పొలిమేరలో చెట్టు మీద నీటి కలశాలను ఉంచుతారు. ఎక్కడ ఆగకపోవటానికి కారణం ఉంది. అది మరిమడుగు మైసమ్మ శాపం. దండేపల్లి వద్ద ఉండే అక్కడ గంగుల గౌరిని పెళ్లాడిన నాగోబా ఆ తర్వాత వదిలేశాడని మైసమ్మ కోపంతో ఉంటుందట. అందుకే ఆ దరిదాపుల్లో ముస్లిం వంశస్థులు బస చేయరు. ఇక చెట్టు మీద ఉంచిన నీటిని తీసుకోవటానికి 2 రోజుల తర్వాత వెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ నాగోబా క్షేత్రం వైపు ప్రయాణం మొదలు పెడతారు. మధ్యలో ఇంద్రాయి దేవతకు పూజలు చేస్తారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని సహపంక్తి భోజనాలు చేస్తారు. ఇంద్రాయి దేవత గురించి కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. నాగోబా జాతర కోసం పవిత్ర జలాలు తీసుకొస్తున్న సమయంలో ఇంద్రాయి దేవత వారికి అన్నం పెట్టేదట. అయితే వారికి కనిపించకుండా వారు వచ్చేసరికి వారికి అన్నం వండి పెట్టేదట. ఇలా ఎవరు చేస్తున్నారో తెలుసుకోవటానికి మెస్ట్రం వంశానికి చెందిన పడియోర్ ఓసారి మాటు వేసి కూర్చున్నాడు. ఆ విషయం తెలియక ఇంద్రాయి యథావిధిగా భోజనాలు ఏర్పాటు చేస్తుంది. అప్పుడు పడియోరు పట్టుకుని ఆమె ముక్కు కోసేస్తాడట. తర్వాత విషయం తెలుసుకున్న ముస్లిం వంశస్థులు ఇంద్రాయి దేవిగా పూజించడం ప్రారంభించారు. దేవి విగ్రహం బోర్లా పడి ఉంటుంది. అమ్మవారి వెనుక భాగానికే బోనాలు సమర్పించి ముందుకు సాగుతారు. హస్తిన మడుగులో సేకరించిన నీటితో నాగోబాకి అభిషేకం అయ్యే వరకు కూడా ఆ నీటిని కింద పెట్టారు. ఒకవేళ అవసరమైతే మళ్లీ చెట్టుకు నీటి బిందెలు కడతారు, కానీ కింద మాత్రం పెట్టారు. దీనికి కూడా ఒక కారణం ఉంది. పూర్వం హస్తిన మడుగులో గిరిజనులు స్నానం చేస్తుండగా నాగదేవత ప్రత్యక్షమై దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్ర జలంగా గిరిజనులు భావిస్తుంటారు. ఈ జలాల సేకరణ జరిగిన 15 రోజులు కూడా మెస్ట్రం వంశీయులు కఠినమైన దీక్షలో ఉంటారు. కాళ్లకు చెప్పులు వేసుకోరు, తెల్లటి వస్త్రాలు ధరిస్తారు, ఉపవాసం ఉంటారు. ఇంద్రాయి దేవికి పూజలు చేసిన తర్వాత మళ్లీ ఆగేది కేస్లాపూర్లో మర్రి చెట్టు దగ్గరే. ఈ చెట్టు ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గంగా జలాన్ని చెట్టుకు కట్టి మెస్ట్రం తెగవారు తమ పూర్వీకులను 2 రోజుల పాటు ఆరాధిస్తారు. ఆ ఏడాది తమ వంశంలో ఎవరైనా చనిపోతే వారికి కర్మకాండలు నిర్వహిస్తారు, పిండ ప్రదానాలు చేస్తారు. అలా చేస్తేనే వారు నాగోబా ఆలయంలోకి ప్రవేశించడానికి అర్హులుగా పరిగణిస్తారు. పుష్యమాసం అమావాస్య రోజు మర్రి చెట్టు నుంచి బయలుదేరి నాగోబా ఆలయానికి వస్తారు. 3 రోజుల పాటు అక్కడ తమ గురించి, పూర్వీకుల గురించి కథలుగా చెప్పుకుంటారు. దీన్నే తూమ్ అంటారు. ఆ తూమ్ నిర్వహించే చోట ఓ కోనేరు ఉంటుంది. అక్కడ ఎవరూ చెప్పులతో నడవరు. గుగ్గిళ్ల స్వామి నుంచి తెచ్చిన కొత్త కుండల్లో కొత్త జంటలతో నీళ్లు తెప్పించి పుట్టలు తయారు చేస్తారు. పుట్టల కోసం కొత్త అళ్ళలు టేకు కర్రలతో మట్టిని తవ్వుతారు. కొత్త కోడలు నీటిని తీసుకొచ్చి ఆ మట్టితో పుట్టలు చేస్తారు. ఆ పుట్టకు ఆలయ ప్రధాన అర్చకుడు ప్రత్యేక పూజలు చేస్తారు. 5 రోజుల పాటు ఆ పుట్టలు పగలకుండా ఉంటే ఆ ఏడాది పంటలు బాగా పండుతాయి, కుటుంబం బాగుంటుంది, తోడబుట్టిన వారు బాగుంటారనేది గిరిజనుల నమ్మకం. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ముస్లిం వంశీయులు ఎన్ని వేల మంది జాతరకు వచ్చినా కూడా అక్కడ ఉండేది 22 పొయ్యిలే. ఆ పొయ్యిలు కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టరు. ఆలయ ప్రాంగణంలో ప్రహరీ గోడలకు లోపల పెడతారు. అక్కడే దీపాల వెలుగులో వంట చేసుకోవాలి. ఇక పుష్య అమావాస్య రోజు అసలు తంతు మొదలవుతుంది. గోదావరి నుంచి తెచ్చిన జలాలతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయం శుభ్రం
ప్రచారం చేస్తారు. భాజా భజంత్రీలతో పూజలు చేస్తారు. మొలకెత్తిన నవధాన్యాలతో పూజిస్తారు. రాగి చెంబులో పాలు, నవధాన్యాలు, మొలకలు అన్నీ ఒక కొత్త కర్చీఫ్లో కట్టి పుట్టపైన పెడతారు. పుట్ట మీద కర్చీఫ్ పైకెత్తినట్టు కనిపిస్తే పూజా కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల్లో పాట్లాల్, గైక్వాడి, హవార్దార్ లాంటి వాళ్ళు మాత్రమే పాల్గొంటారు. నాగోబా జాతరలో మరో ముఖ్య ఘట్టం బేటింగ్. జాతర సమయంలో మెస్రం వంశ ఆడపడుచులు, అల్లుళ్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. 22 తెగలకు చెందిన కొత్త కోడళ్లందరికీ కులదేవతను పరిచయం చేస్తారు. బేటింగ్ జరిగే వరకు వారంతా తెల్లని ముసుగు ముఖంపై ధరించాల్సి ఉంటుంది. ఆలయం పక్కనే ఉన్న గోవాడ్లో వారం రోజుల పాటు బస చేసే మెస్రం కోడళ్లు స్నానం కూడా చేయకుండా పవిత్రంగా ఉంటారు. నాగోబాకి అర్ధరాత్రి పూజలు అయ్యాక కుల పెద్దలు అందరూ నాగోబాకి వీరందరినీ పరిచయం చేస్తారు. బేటింగ్లో పాల్గొనని కొత్త దంపతులకి ఆలయ ప్రవేశం ఉండదు. వచ్చే ఏడాది మళ్లీ బేటింగ్లో పాల్గొంటేనే వారికి నాగోబా దర్శనం లభిస్తుంది. జాతరలో మరో ప్రధాన ఘట్టం దర్బార్. ప్రతి ఏటా ప్రభుత్వం నిర్వహించే దర్బారుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. దశాబ్ద కాలం క్రితం మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులను చూసి ఆదివాసీలు పరిగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులు ఎవరూ వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమరం భీం మరణించాడు. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు. ఆయన దృష్టి జాతరపై పడింది. కొండలు కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. నాగోబా జాతరలో ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ 1942లో మొదటిసారిగా దర్బార్ నిర్వహించాడు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దర్బార్ కొనసాగుతుంది. జాతర చివరి రోజున జరిగే దర్బారుకు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు. అధికారులు, గిరిజనులు, ప్రజాప్రతినిధులు ఫేస్ టు ఫేస్గా దర్బార్లో చర్చించుకోవచ్చు. ఇక కేస్లాపూర్ నాగోబా ఆలయంపై 4 భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. క్రీస్తు శకం 740లో కేస్లాపూర్ గ్రామ గిరిజనుడు పడియేరు శేషసాయి నాగభక్తుడు నాగదేవతను దర్శించుకునేందుకు నాగలోకానికి వెళ్తాడు. అక్కడ ద్వారపాలకులు అడ్డగించి నాగరాజు లేడని చెప్పడంతో శేషతల్పం తాకి వెనుదిరుగుతాడు. శేషతల్పాన్ని మానవుడు తాకిన విషయం తెలుసుకుని ఆగ్రహించిన నాగరాజు పడియారును అంతమొందించాలని భూలోకానికి వస్తాడు. ప్రాణభీతితో పడియారు కాలజ్ఞాన పురోహితుడు ప్రధాన్ పడమార దగ్గరకు వెళ్ళగా అతను నాగరాజును శాంతింపజేసే మార్గాన్ని పడియారుకు తెలియజేస్తాడు. 7 కడవల ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర 7 రకాలతో నైవేద్యంగా సమర్పించాలని ప్రధాని సూచించగా హస్తినమడుగు నుంచి పవిత్ర జలాలను 125 గ్రామాల మీదుగా తెచ్చి పడియార్ నాగరాజును అభిషేకిస్తాడు. దీంతో ఆ నాగరాజు కేస్లాపూర్ వద్ద ఉన్న పుట్టలోకి వెళ్లి నివాసం ఏర్పరచుకుంటాడు. ఇది ప్రధానంగా మెస్రం వంశస్థులు చెప్పే నాగోబా చరిత్ర. దీంతో పాటు మరికొన్ని కథలు వినిపిస్తుంటాయి. పూర్వం మెస్రం కుటుంబానికి చెందిన నాగాయి మోతిరానికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడట. ఆ కళ నిజమైందని గోండులు నమ్ముతుంటారు. సర్పరూపంలోని నాగేంద్రునికి ఆయన తల్లి తన తమ్ముడు కూతురు గౌరీతో వివాహం జరిపించింది. అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకుని గోదావరికి ప్రయాణమైంది. ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి గౌరీ వెళ్ళగా అక్కడ నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారుతాడు. అప్పుడు నాగరాజు గౌరీకి పేరు ప్రతిష్టలు కావాలో, సంప్రదాయం కావాలో తేల్చుకోమనగా గౌరీ సంప్రదాయాలు లెక్క చేయకపోవడంతో తిరిగి పాముగా మారాడని కథ ప్రాచుర్యంలో ఉంది. నాగేంద్రుడి కోసం వెతికిన గౌరీ గోదావరిలోని సత్యవసి గుండంలో కలిసిపోయిందని, నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల విశ్వాసం. పెళ్లైన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని చెప్పి నాగేంద్రుడు కేస్లాపూర్ గుట్టల్లోకి వెళ్లిపోయాడని చెప్తుంటారు. మరో కథనం ప్రకారం గిరిజనుల మూల పురుషులు కేవలం 7 మాత్రమే ఉండేవారట. మడావి, మర్సుకోల, కుడ్మేల్, పూరు, పెందూర్, వెడ్మ, మొస్ట్రం అనే 7 సోదరులు ఉండేవారు. ఈ 7 వల్ల కాలానుగుణంగా అభివృద్ధి చెందిన గిరిజన సంతతిపై 7 అన్నదమ్ముల పేర్లే ఇంటి పేర్లుగా మారాయి. 7 ఇళ్ల పేర్లు గల గిరిజనులకు ఆరాధ్య దైవం ఆదిశేషుడు కావటం వల్ల అనాదిగా కేస్లాపూర్ గ్రామంలో వెలిసిన వారి కులదైవం నాగోబా పూజ ఇత్యాది కార్యక్రమాల నిర్వహణ బాధ్యత మెస్రంకు అప్పగించారు. కాగా పెద్దవాడన్న గౌరవంతో పుష్యమాసి అమావాస్య రోజు జరిగే పూజను మడావికి అప్పగించారు. కాలానుగుణంగా పూజా కార్యక్రమాలు నిర్వహించే మెస్రం వంశం 2గా చీలిపోయింది. వాటిలో ఒకటి నాగ్భిడే వంశం, రెండవది భూయాడే మెస్రం. అయినా పూజలు నిర్వహించేది మాత్రం అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మెస్రం వంశస్థులకే దక్కింది. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ నాగోబా జాతరకి 5-6 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గిరిజనేతర భక్తులు హాజరవుతారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నాగోబా విరాజిల్లుతుండడంతో ఏటా భక్తుల సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. తమ కోరికలు నెరవేరటంతో ఏటా నాగోబా దర్శనానికి వస్తున్నామంటున్నారు భక్తులు. అయితే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం తగిన ఏర్పాట్లను చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.